హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా మరియు చాలా టేస్టీగా ఉండే బిర్యానీ విత్ చికెన్ కర్రీ చేయబోతున్నామండి. దీనికోసం ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులోకి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తరిగి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. అవి ఉల్లిపాయలు త్వరగా వేగాలి అని అంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి. ఇవి వేగేటప్పుడు కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కరివేపాకు చిటపటలాడాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తరిగి పెట్టుకున్న టమాటాలు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం సేపటికి బాగా మగ్గిపోతుందండి. టమాటా మొత్తం మగ్గాక ఇప్పుడు దాంట్లో పసుపు, కారం, చికెన్ కర్రీ కాబట్టి దాంట్లో కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. అందుకని నేను 3 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. టీ స్పూన్లు వేరు, పెద్ద స్పూన్లు వేరండి. అవి కొంచెం వేగాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన చికెన్ మొత్తాన్ని ఆ కారం, ఉప్పు, ఆయిల్ అన్నీ కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. అవి అన్నీ బాగా మిక్స్ అయ్యాక కొంచెం సేపు మూత పెట్టి వదిలేయాలండి. ఇది రెడీ అయ్యేలోపు మనం బిర్యానీ తయారు చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వలన మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మనకి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక జాజికాయ, జాపత్రి, ఒక అనాస పువ్వు, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి అన్నీ బాగా వేగాలి. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. మనం వేసినవన్నీ మంచిగా వేగాక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. అది బాగా వేగినప్పుడే దానికి ఆ పచ్చి వాసన అంతా పోయి మంచి సువాసన వస్తుంది. ఆ తర్వాత దాంట్లో టమాటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు మగ్గేలోపు మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దామండి. ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దానికి సరిపడా వాటర్ ఎంత కావాలో అంత కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి వదిలేసి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోతుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ముక్క బాగా సాఫ్ట్గా ఉడికిందండి. మంచి సువాసన కూడా వస్తుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, బాగా ఉడికింది. ఇప్పుడు మనకి వాటర్ కూడా బాగా ఇంకిపోయాయి. ఇందులో కొంచెం ధనియాలు, కొబ్బరి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఎక్కువ గ్రేవీ వద్దనుకున్నాను, అందుకే కొంచెం లైట్ గ్రేవీ తోటి ఉండేలాగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈలోపు మనం బిర్యానీ కోసం ఒక కప్పు పెరుగు తీసుకొని దాన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఈ పెరుగుని వేగుతున్న టమాటా గ్రేవీలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు వల్ల మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి వాటర్ తీసుకొని వాటర్ పోసుకోవాలండి. 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ లెక్కన పోసుకోవాలి. అది నార్మల్ బియ్యం అయితే మనకి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకుంటాము. కానీ బాస్మతి రైస్కి మాత్రం 1 కప్పుకి 1.5 కప్పు తీసుకోవాలి. అవైతే కరెక్ట్ క్వాంటిటీలో మనకి రైస్ ప్రిపేర్ అవుతుంది. ఇది ఉడికేలోపు మన చికెన్ ఎలా ఉందో చూసేద్దామండి. వావ్, రెడీ అయిపోయింది. చాలా సూపర్గా కనిపిస్తుంది మనకి. ఇందులో లైట్గా కొంచెం కరివేపాకు చల్లుకొని, లైట్గా కొంచెం చికెన్ మసాలా చల్లుకొని దాన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చికెన్ రెడీ అయిపోయిందండి. బిర్యానీ కోసం వాటర్ కూడా తెరిలిపోయినాయండి. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే ఇంకా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం అందులో వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ బిర్యానీ హోటల్లో తినేదానికన్నా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేస్తే బిర్యానీ కూడా ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. అలాగే ఇందులో కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. చూడండి, మన బిర్యానీ రెడీ అవ్వచ్చింది.
ఒకసారి అది కలిపి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం దాంట్లో వాటర్ ఉన్నాయి. 90% అయితే కుక్ అయింది. ఇంకొక 15 మినిట్స్ పొయ్యి మీద ఉంచితే సరిపోతుంది. అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా, బయటికి పోకుండా మూత పెట్టి కొంచెం దాని మీద ఏమైనా రాయి పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. మన బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. అలాగే చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం తినడమే ఆలస్యం. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి.